హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అరుణ. వెల్కమ్ టు నవత ఛానల్. మనం ఇదివరకే బంగారు వెండి బల్లి అనగానే మనకు చాలా మందికి తమిళనాడులోని కంచి గుర్తుకొస్తుంది. అలాగే మన తెలంగాణలో కూడా హైదరాబాద్ కు అత్యంత సమీపంలో కొడకంచి అనే ఊరు ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మనం ఆ గుడి యొక్క విశిష్టతను గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దాని యొక్క రాజకీయ వినాశాన్ని కూడా మాట్లాడుకుందాం. అయితే ఇది రాజకీయ వినాశనమా లేక ప్రజల పాపాల శాపమా తెలుసుకుందాం. దాదాపుగా కొడకంచి ఆలయం 9000 ఏళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మమ్మాపూర్ అడవి ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దానిని పుట్టలో నుండి తీసుకొని రావాలని, అలాగే పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామివారు అల్లాని వారి కలలోకి వచ్చి తెల్లవారిలోపు మీ ఇంటి ముందు గరుడ పక్షి రూపంలో ఉంటానంటూ ఆ గరుడ పక్షి వారిని తానున్న స్థలానికి తీసుకువెళుతుందని ఆ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో గల గుట్టపై ప్రతిష్ఠించాలని చెప్పారు. అయితే ఇదంతా ఇదివరకే మనం మాట్లాడుకున్న మాటలు. మరి శాస్త్రపరంగా పురాణాలు చెప్పేటి ఏమిటి అంటే, ఈ ఆలయాన్ని పల్లవరాజు వంశానికి చెందిన రాజసింహ పాలకుడు 685 నుండి 75 మధ్యలో నిర్మించడం జరిగిందని, ఈ ఆలయ నగరంలోని అత్యంత ప్రాముఖ్య పర్యాటక ఆకర్షణలలో ఒకటి అని చెబుతుంటారు. ఈ ఆలయం మూలాలు స్థానిక భక్తుడైన అల్లాని రామోజీరావు కలలో విష్ణువు తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని మమ్మాపూర్ అడవిలో వెల్లడిస్తాడని ఊహించిన దర్శనానికి అనుభవం నుండి వచ్చాయి. ఈ దైవిక మార్గదర్శకత్వాన్ని అనుసరించి విగ్రహాన్ని తిరిగి పొంది కొడకంచిలోని ఒక కొండపై ప్రతిష్ఠించారు. తమిళనాడు కంచి అంటే ఎలా గుర్తుకు వస్తుందో అలాగే తెలంగాణ కంచి అంటే కొడకంచి. అక్కడిలాగే ఇక్కడ వెండి బంగారు బల్లుల దర్శనం మరియు శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణుడి నిజరూపం. ఒకప్పుడు ఎన్నో వేల ఎకరాలు ఉన్న ఆలయ ప్రాంగణం ఇప్పుడు కేవలం 80 ఎకరాలు మాత్రమే కలిగి ఉండడం యాదృచ్ఛికమని చెప్పాలి. ఆ 80 ఎకరాలు కూడా పక్కనే ఉంటున్న కొలనుకు ఆనుకొని ఉన్నటువంటి చెరువు. మరి ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి స్థలం ఎక్కడ? మరుగున పడిపోతున్న ఆలయాలు పట్టించుకోలేని పరిస్థితిలో అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్లు మరియు ఆ గుడి ప్రాంగణపు ప్రజలు మా మొక్కులు తీర్తే చాలు అంటూ మొక్కుబడిగా వస్తున్నారు తప్ప, మరుగున పడిపోతున్న నా స్వామి మీకేమి కావాలి అంటూ అడిగేవారు లేరు. నలువైపులా శిథిలావస్థలో ఉన్నటువంటి ఎన్నో గుడులు గోపురాలు ఉన్నాయి. వాటి మీద కన్నేసిన కొందరు వాటిని కబ్జాకు గురి చేసుకొని స్థలాలుగా విక్రయించాలని పన్నాగాలు పన్నుతున్నారు. ఆలయం యొక్క కమిటీ చైర్మన్ 4వ తరానికి సంబంధించిన అల్లాని వంశస్థులైన రామోజీరావు అసలు ఆలయానికి ప్రతిష్టాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేక అడ్డుపడుతున్నారా? భూముల కబ్జా విషయంలో కొన్ని గొడవలు జరిగినా అవి కోర్టు పరిధిలో ఇంకా ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఆ భూములు దేవస్థానానికి చేరుతాయా లేదా కబ్జా కోరుల చేతిలో నలిగిపోతాయా? పటంచెరు నియోజకవర్గం ప్రభుత్వ పాలనలో లేని గుడుల కోసం స్థలాలను కేటాయించుకొని విగ్రహ ప్రతిష్టాపనలు చేస్తూ పక్కనే ఉన్నటువంటి పురాతన చరిత్ర కలిగిన గుడి స్థలాలను భూ కబ్జాలుగా మారుస్తున్నారు, వెంచర్లుగా తయారు చేస్తున్నారు. మరి ఎంతో విశిష్ట కలిగినటువంటి ఆలయాలను మాత్రం తొంగి చూడటం లేదు. ఎందుకు? ప్రశ్నించేవారు లేరా లేక ప్రశ్నకు జవాబు లేదా? మరుగున పడుతున్న ఆలయాలు ఊరికి మంచిదా? గుళ్ళో ఉన్న దేవుడు ప్రజల కోరికలు మాత్రమే తీర్చడం కోసమేనా? మొక్కుబడిగా బ్రహ్మోత్సవాలు చెప్పుకోవడానికి నైవేద్యాలు, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే